హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీక్ అంటే ఫ్రైడే లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. మంచి మంచి మూవీస్ అయితే ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీగా అయితే ఉన్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదటిగా లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లోంచి ఒక 2 మూవీస్ అయితే రికమెండ్ అయితే చేస్తాను. ఆ మూవీ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 1, విజయ్ యాంటోనీ లేటెస్ట్గా నటించిన రోమియో మూవీ. తెలుగులో చూసుకుంటే లవ్ గురు అనే పేరుతో ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే క్లైమాక్స్లో మాత్రం కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరైతే కనెక్ట్ అవుతారు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ లవ్ గురు మూవీ. నంబర్ 2, హర్రర్ అండ్ కామెడీ మూవీ అయిన గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కూడా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు కామెడీతో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్లో కొన్ని హర్రర్ సీన్స్తో మాత్రం భయపెట్టడానికి అయితే ట్రై అయితే చేశారు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ మూవీ కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. నంబర్ 1, తమిళ్ వెబ్ సిరీస్ అయిన తలైమై సియలగం. ఎస్, ఈ మూవీ అయితే డైరెక్ట్గా జీ5లో మే 17న 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూశాను భయ్య. క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ అయితే మే 17కి ఎవరైతే మిస్ అవ్వద్దు, జీ5లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 2 మూవీ, విశాల్ గారు లేటెస్ట్గా నటించిన రత్నం. ఎస్, ఈ మూవీ అయితే థియేటర్లో ఏప్రిల్ 26, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు అయితే మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే మే 24న ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ రత్నం మూవీ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే మే 24కి ప్రైమ్ వీడియోలో అయితే చూసేయచ్చు ఈ మూవీ. నంబర్ 3, హిందీ మూవీ అయిన జర హట్కే జర బచ్కే. ఎస్, ఈ మూవీ లాస్ట్ ఇయర్ జూన్ 2న హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే అయితే మే 17కి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్తో రాబోతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మే 17కి అయితే జియో సినిమాలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. నంబర్ 4, ఆదర్శ్ శర్మ గారు లేటెస్ట్గా నటించిన మూవీ బస్తర్ ది నక్సల్ స్టోరీ. ఎస్, ఈ మూవీ అయితే హిందీ లాంగ్వేజ్లో అయితే మార్చ్ 15, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే అయితే జీ5లో మే 17కి 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ స్టోరీ కూడా ట్రూ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ట్రూ స్టోరీస్ అండ్ బయోపిక్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఆదర్శ్ శర్మ గారు ఒక బెస్ట్ క్యారెక్టర్లో నటించారని చెప్పుకోవచ్చు. నంబర్ 5 మూవీ, విద్యావాసుల అహం. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా ఆహా ఓటీటీలో మే 17కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఓన్లీ తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ లవ్ అండ్ డ్రామా. లవ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆహా ఓటీటీలో మే 17కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 6 మూవీ అయిన షరతులు వర్తిస్తాయి. ఎస్, ఈ మూవీ కూడా డైరెక్ట్గా ఆహా ఓటీటీలో మే 18కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ థియేటర్లో అయితే రిలీజ్ అవ్వదు భయ్య, ఓన్లీ ఆహా ఓటీటీలోనే మాత్రమే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ లవ్ అండ్ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మే 18కి ఆహా ఓటీటీలో ఈ షరతులు వర్తిస్తాయి మూవీ అయితే మీరు చూసేయచ్చు. నంబర్ 7, కొరియా మూవీ అయిన మనీ ఫ్లవర్. ఎస్, ఈ మూవీ ఇప్పటిదైతే కాదు భయ్య, 2017 నవంబర్లో అయితే కొరియా లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే అయితే నెట్ఫ్లిక్స్లో మే 18కి 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ యాక్షన్ అండ్ డ్రామా. యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు అండ్ కొరియన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ అయితే మీరు నెట్ఫ్లిక్స్లో చూసేయచ్చు. నంబర్ 9 మూవీ, ప్లాట్. ఎస్, ఈ మూవీ 2023 నవంబర్ 16న థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే అయితే మే 16కి ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. యాక్చువల్లీ ఈ మూవీ లాస్ట్ మంత్లోనే ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సి అయితే ఉంది, కాకపోతే ఎందుకని రిలీజ్ చేయాలో తెలియదు. ఇప్పుడు చూసుకుంటే అయితే మే 16కి ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ కూడా డ్రామా మూవీ భయ్య. డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే
ట్రై చేయండి. నంబర్ 10 యానిమేషన్ మూవీ అయిన బాహుబలి క్రోన్ ఆఫ్ బ్లడ్. ఎస్, ఈ మూవీ అయితే మే 17కి డిస్నీ హాట్‌స్టార్‌లో 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ బాహుబలి 1 అండ్ బాహుబలి 2కి సంబంధం లేకుండా కొన్ని సీన్స్ యాడ్ చేసి ఈ యానిమేషన్ ద్వారా మనకైతే తీసుకురావడం అయితే జరుగుతూ ఉంది. ఈ మూవీ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంజాయ్ అయితే చేశారు. ట్రైలర్ చూశాక మాత్రం కొద్ది వరకు డిఫరెంట్గా అయితే ఉంది. అంతేకాకుండా యానిమేషన్ విజువల్స్ కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. 5 లాంగ్వేజ్తో అయితే రాబోతుంది కాబట్టి తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఫ్రీగా ఉంటే అయితే మే 17కి డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ బాహుబలి క్రోన్ ఆఫ్ బ్లడ్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్. ఇంకిలాగే ప్రతి వీక్ ఓటీటీలో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, ఎలాంటి మూవీస్ అప్డేట్స్ అవుతున్నాయి, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ మూవీ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.